దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా పెరుగుదల, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని శాసనసభ స్థానాలను సుమారు 50% పెంచే దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి పెరగనున్నాయి. ఈ మార్పుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై గణనీయంగా ఉండనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన అనంతరం అవి 263కు పెరగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను అమలు చేయడానికి ప్రత్యేక బిల్లును తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత 2029 సాధారణ ఎన్నికల నుంచే కొత్త నియోజకవర్గాల వ్యవస్థ అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో కొత్త నాయకులకు అవకాశం లభించడంతో పాటు స్థానిక సమస్యలు మరింత సమర్థంగా ప్రతినిధిత్వం పొందే అవకాశం ఉంది. ప్రజల వాణి మరింత బలపడటంతో అభివృద్ధి వేగవంతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.